సార్వత్రిక సమరం జోరందుకుంది. పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోడీ ఇవాల్టి నుంచి రంగంలోకి దిగనున్నారు. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్లో ఆయన ప్రచారం చేయనున్నారు. పేదల కోసమే కనీస ఆదాయ పథకాన్ని తీసుకొస్తున్నామని కాంగ్రెస్ చెప్తుంటే అదో పెద్ద బూటకమన్నారు మాయావతి. అమేథీలో ప్రచారం చేసిన ప్రియాంక పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్దమని చెప్పారు. ప్రధాని మోడీ ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఉదయం 11 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం జమ్మూ కశ్మీర్లోని అఖ్నూర్లో నిర్వహించనున్న విజయ్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొంటారు మోడీ. నాగపూర్లో ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన విజయం ఎప్పుడూ ఖాయమైందన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెబుతున్నారన్నారు. 25 కోట్ల మందికి లబ్ధి కలిగే కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఏప్రిల్ 2న పార్టీ మేనిఫెస్టో ప్రకటించనున్నారు. కాంగ్రెస్ ఓబీసీ విభాగం సమావేశంలో పాల్గొన్న రాహుల్ వ్యాపారాలు ప్రారంభించే యువతకు మొదటి 3 ఏళ్ల వరకు అనుమతులు అవసరం లేకుండా చేస్తామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి 2 ఓబీసీ ముఖ్యమంత్రులున్నారన్న రాహుల్ త్వరలోనే మరికొందరు వస్తారని చెప్పారు. आने वाले समय में आपको और ओबीसी चीफ मिनिस्टर दिखाई देंगे, और मंत्री दिखाई देंगे, और एमपी दिखाई देंगे, और एमएलए दिखाई देंगे. मेरी गारंटी है. मैं नरेंद्र मोदी नहीं हूं, मैं झूठ नहीं बोलता हूं. मैंने ये चैलेंज ले लिया है. ओबीसी को, दलित को, आदिवासियों को, गरीबों को, किसानों को कांग्रेस पार्टी में जगह मिलेगी. రాహుల్ నియోజకవర్గం అమేథీలో ప్రచారం చేశారు ప్రియాంక గాంధీ. బూత్ వర్కర్ల నుంచి మాట్లాడారు. ఎన్నికలప్పుడే తనకు ఆలయాలు గుర్తుకొస్తాయన్న యోగి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమన్నారు ప్రియాంక. इस चुनाव में ये बहुत महत्वपूर्ण है कि आप ठीक ढंग से प्रचार करें, आप घर घर में जाके असलियत बताएं कि ये चुनाव इस देश को बचाने का चुनाव है. उन्हें क्या मालूम कि मैं मंदिर जाती हूँ, नहीं जाती हूँ, चुनाव का समय नहीं. ఇక రాహుల్ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై పార్టీలు భిన్నంగా స్పందిస్తున్నాయి. స్కీమ్ అమలు సాధ్యమేనన్నారు మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం. దేశంలోని 5 కోట్ల కుటుంబాలకు కనీస ఆదాయం అందించి తీరుతామని స్పష్టం చేశారు. We will identify the poorest 20% of India's families. That is about 5 crore families. And going by an average size of 5 members per family, this scheme will benefit 25 crore people in India. ఎన్వైఏవై అతిపెద్ద అబద్ధమన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. పేద ప్రజల ప్రయోజనాల విషయంలో బీజేపీ, కాంగ్రెస్లు ఒకే రకంగా ప్రవర్తిస్తాయని ఆరోపించారు. బాలీవుడ్ నటి ఊర్మిళా మటోండ్కర్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ అంటే తనకు విశ్వాసం ఉందన్నారు ఊర్మిళ. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి ఊర్మిళను లోక్సభ బరిలో దించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. सक्रिय राजनीति में अपना पहला कदम रखने जा रही हूँ. भारतवर्ष के कई सारे नागरिकों के मन में ये सवाल है और कई सारे सवाल है. आई एम हियर टू स्टे. आई एम हियर बिकॉज आई बिलीव in the ideology of Congress. I believe in what it stands for. కర్ణాటక రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. మాండ్యలో ప్రచారం చేసిన సీఎం కుమారస్వామి కేంద్రంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. జేడీఎస్ నేతలపై ఐటీ దాడులు చేసేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వస్తున్నాయన్నారు. మధురైలో ప్రచారం చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బీజేపీకి మళ్లీ అధికారం రావడం ఖాయమన్నారు. తమిళనాడులో మంచి ఫలితాలు సాధిస్తామన్నారు.